రీసెంట్గా ఈ యూపీఐ ఫ్రాడ్ అయితే బాగా జరుగుతుందండి. ఏదైతే ఆన్లైన్ ఫ్రాడ్లు అయితే బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోని స్పెషల్ కొంతమంది టార్గెట్ చేసి మరీ అవుతున్నారు. అందులోనూ చదువుకున్న వాళ్ళు కూడా దీనిలో అయితే మోసపోతున్నారు దారుణంగా. ఒక ఐటీ ఉద్యోగి బెంగళూరులో చూస్తే మీకు ఏదో మొబైల్ పంపించారంట, మీకు ఏదో లాటరీ జరిగింది, ఒక సిమ్ తీసుకున్నారు, జియో సిమ్ ఏదో సంథింగ్. ఆ సిమ్ వల్ల మీకు లాటరీ జరిగింది, ఒక ఫోన్ అయితే పంపిస్తున్నామని చెప్పారు. ఐఫోన్ అనుకున్నా తెలిసి 60,000-70,000 ఫోన్ ఏదో పంపించారంట. పంపిస్తే ఆ ఫోన్లో ఏం చేశారంటే ఇతను ఒక సిమ్ వేశాడంట. ఎందుకంటే పర్సనల్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో ఆ సిమ్ అయితే దాంట్లో వేశాడంట. వేసిన వితిన్ సెకండ్లో మరి ఆ బ్యాంకులో అంత అమౌంట్ ఎందుకు పెట్టుకున్నా తెలియదు కానీ 2.5 కోట్లు అయితే మాయమైపోయినాయి అంటండి. ఓటీపీలు వచ్చాయంట. ఎందుకంటే ఆ మొబైల్ ఏదైతే ఆపరేటింగ్ ఉంటుందో మనకు తెలిసింది కదా, స్క్రీన్ షేరింగ్ అనేది ఉంటుంది. మనం చూసాం సిస్టమ్స్లో వాడుతూ ఉంటాం, రీసెంట్గా ఎక్కువ వాడుతూ ఉంటాం. మనం ఏంటంటే ఒక చోట ఉండి వేరే వాళ్ళకి ఒక పిన్ చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మన స్క్రీన్ అంతా వాళ్ళకి ఇచ్చేసినట్టు వాళ్ళే మొత్తం ఆపరేటింగ్ చేస్తారు. మనది ఏదైనా సరే ఓటీపీలు వచ్చినా సరే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అలా అయితే ఆ మొబైల్ని సెట్ చేసి ఉంచారు సాఫ్ట్వేర్ అయితే. దాని కారణంగా అయితే అతనైతే 2.5 కోట్లు అయితే మోసపోయాయండి. అతను ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతను కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి చేసుకున్నారంట. కాబట్టి అలాంటి వాళ్ళే మోసపోతున్నారని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్తున్నా, మీరు మోసపోకుండా ఉండాలంటే ఒకటే దారి అండి, ఒకటే దారి. ఏదైతే మీకు సిమ్ ఉంటుందో, మీ బ్యాంకులకు ఇచ్చుకునే సిమ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే బ్యాంక్ ఇస్తే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఎవరికి ఇవ్వద్దండి. మీరు ఇప్పుడు మన షాపింగ్ మాల్కి వెళ్తాం, లేకుంటే బయట ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలామంది నెంబర్లు అడుగుతూ ఉంటారు. రోడ్డు మీద పోతుంటే ఎవడో ఒకటి అడుగుతూ ఉంటాడు, మీకు గిఫ్ట్ వస్తుందండి అది ఇస్తాను ఒక నెంబర్ అడుగుతూ ఉంటాడు. మీరు ఖచ్చితంగా 2 నెంబర్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ డ్యూయల్ సిమ్ వాడుతూ ఉన్నారు, 2 నెంబర్లు అయితే మెయింటైన్ చేస్తారు కదా. ఏదైతే మీ పర్సనల్ నెంబర్ ఉంటుందో, ఏదైతే బ్యాంకులకి మీ ఆధార్ కార్డులకి ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అయితే మీరు ఎవరికి షేర్ చేయొద్దండి. మీరు ఒక నెంబర్ సపరేట్గా పెట్టుకొని ఆ నెంబరే ఎవరికైనా ఇవ్వండి. డీమార్ట్కి వెళ్ళారా, లేకుంటే ఆ షాపింగ్ మాల్కి వెళ్ళారా, లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా అడిగారా, ఎవరైనా వస్తే ఇచ్చారా అనేది ప్రతి ఒక్కదానికి ఆ నెంబర్ ఇచ్చుకోండి తప్ప మీరు ఏదైతే యూపీఐ ఐడీలు, ఫోన్పేలు, గూగుల్ పేలు అలానే బ్యాంకులకి ఆధార్ కార్డులకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వద్దండి. ఇంత మించి ఎవడు ఏం చేయలేడు. ఇదొక్కటైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రాడ్లు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇదొక్కటే మార్గం, అంత మించి వేరే మార్గమే లేదు. ప్రతి ఒక్కరైతే ఇది పాటించాలి. ఇంత మించి మనం ఫ్రాడ్ నుంచి తప్పించుకోవాలంటే వేరే ఏం సొల్యూషన్ లేదు. ఇంకొకటి అందరు చెప్పేదే, రీసెంట్గా ఫోన్లలో కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది, ఎవరికైనా ఫోన్ చేయగానే మీకు వినిపిస్తూ ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. మీరైతే ఎవడు మనకు రూపాయి అయితే డబ్బులు వేయండి, అడుక్కునేవాడు కూడా మనం అడుక్కోగా 100 మందిని అడుక్కుంటే 10 మందే డబ్బులు వేస్తారు. కాబట్టి అంత ఈజీగా డబ్బులు ఎవడు మనకి ఊరకే ఇవ్వడు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అందుకని ఈ ఫ్రాడ్లు తప్పించుకోవాలంటే అలానే రీసెంట్గా ఏదో ఫోన్పేలో లింక్లు వస్తుంది అంటే అది అందరూ తెలిసిందే. ఎందుకంటే ఫోన్పే మన సౌలభ్యం కోసం అటు పక్కనోడు ఏదైనా రిక్వెస్ట్ పెడితే మనకి నేను మీ నెంబర్కి నా ఫోన్పే నుంచి ఒక రిక్వెస్ట్ పెడతానండి, నాకు ఒక 10,000 కావాలి, ఒక 20,000 కావాలి రిక్వెస్ట్ పెడితే మీకు పే అని వస్తుంది. పే అని వచ్చినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మీరు పే నొక్కారనుకోండి, ఆటోమేటిక్గా డబ్బులు అయితే అక్కడికి వెళ్ళిపోతాయండి. అందుకనే మీరు ఆ ఐడి కూడా ఎవరికి చెప్పొద్దు. ఏదైతే మీరు పెట్టుకుంటారు ఫోన్పేకి, గూగుల్ పేకి ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి నెంబర్ కూడా ఎవరికి చెప్పొద్దండి. ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి ఏది అసలు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వద్దు అంతే. మీరు ఇచ్చారంటే మీరు మోసపోయినట్టే, దాని మించి ఏం లేదు. మీరు వాడే ఫోను, మీ పర్సనల్ ఫోన్ మీరు ఒకటే సపరేట్గా పెట్టుకోండి. డబ్బులు ఉంటే మటుకు, డబ్బు లేకపోతే ఓకే వదిలేసేయండి. కొంతమంది అకౌంట్లో జీరో ఉంటే అది వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మామూలుగా డబ్బు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే మీరు ఐఫోన్ వాడినా ఏ ఫోన్ వాడినా సెక్యూర్ అయితే కాదండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడానికి చాలా పద్ధతులు అయితే కొత్త పద్ధతులు అయితే కనిపెడుతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు అయితే. మీరు అందుకనే మీ పర్సనల్గా ఒక ఫోన్ పెట్టుకోండి. ఆ ఫోన్కి ఎలాంటి మెసేజ్లు వచ్చినా మీరు లిఫ్ట్ చేయొద్దు. అసలు ఆ మెసేజ్లు రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నేను చెప్పిన పని. మీరు ఎక్కడ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడ కూడా రెఫరెన్స్ నెంబర్ ఇవ్వద్దు. ఆ నెంబర్ని ఎవరికి ఇవ్వద్దు. అది నేను చెప్పేది. మీరు జస్ట్ ఫోన్ కాల్స్ వాడుకోండి తప్ప ఎవరికి ఆ నెంబర్ అయితే ఇవ్వద్దండి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్గా మీకు అనిపించినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.